శత్రువు నన్ను చూసి సంతోషించేటట్లుగా మాత్రం నా స్థితిని ఖచ్చితంగా ఉంచకు. నా శత్రువు అపవాది నన్ను చూసి అతిశయించేటట్లు నేను పడిపోకూడదయ్యా. నన్ను నిలబెట్టు ప్రభా, నా కుటుంబాన్ని నీలో నిలబెట్టు. ఆర్థికంగా మీ స్థితిగతులు ఎలా ఉన్నా, లేకపోతే మరొక విషయంలో మీ పరిస్థితి ఎలా ఉన్నా, పాపంలో విశ్వాసి పడిపోతే మొట్టమొదటిగా అతిశయించేది, ఆనందించేది, గంతులు వేసేది సాతాను. ఆ సమయంలో దుఃఖపడేది ఎవరో తెలుసా? దేవుడే. దేవుని దుఃఖ పెట్టాలనుకుంటున్నావా? దేవుని డిసప్పాయింట్ చేయాలనుకుంటున్నావా? లేకపోతే దేవుని ముఖంలో చిరునవ్వుని చూడాలని ఆశపడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతిదినము ఒకవైపు దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మనల్ని బలపరచాలని, మనల్ని జయ జీవితంలో నడిపించాలని, అన్ని విషయాల్లో మనకు జయం ఇవ్వాలని, శోధనలో మనం సహించడానికి, ఆయన కొరకు నిలబడడానికి శక్తినివ్వాలని ఒక ప్రక్క దేవుడు చూస్తూ ఉంటే, మరొక ప్రక్క అపవాది కాసుకొని ఉంటాడు. పాపంలో పడిపోవాలని, శోధనలో మనం చిక్కుకోవాలని, పాపంలో మనం జీవిస్తూ దేవుడు